ముందుగా ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు కావచ్చు, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు కావచ్చు, కర్కట లగ్నంలో పుట్టిన వారు కావచ్చు, అలాగే పేరు ప్రకారం కర్కట రాశి వచ్చిన వారు కావచ్చు, వారి జ్యోతిష్య బలం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య బలం ఎట్లా ఉంది, సంతాన యోగ బలం, విద్య బలం, అలాగే వారి కెరీర్ విషయం ఎలా ఉంది, అనుకున్న పని ఎలా ఉంది, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం, ప్రయత్న, విద్య, యోగం, చదువు, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అడవపడ్డ యోగంది, సాట్కే యోగంది, నమ్మిన పనిది చూడు. చదువు, విద్య, యోగం, బలం, మనుషుల మాట, అనుకున్న కోరిక, చేసే పనిది ఎలా ఉంది, అనుకున్నది అవుతుందా కాదా, చేసే పనిలా ఎట్లా ఉంది. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి వచ్చినండి వారి పేరు మీద, కుమారస్వామి వచ్చి, వినాయకుడు వచ్చిండండి, సాయిబాబా వచ్చిండు వారి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం ఈ కర్కట రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం నవగ్రహాల వారికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు. కానీ మాత్రం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే మానసిక వ్యధలు చాలా ఉంటాయండి. ఎందుకంటే అష్టమ స్థానం శని వీరి పేరు మీద మాత్రం ఇంకా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా జనవరి నెల నుంచి పడితే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి కొన్నాళ్ళు మంచి చేసే అవకాశం ఉంది, తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే 4వ నెల ఏప్రిల్ నెల నుంచి పడితే మాత్రం 10వ నెల అంటే అక్టోబర్ నెల వరకు వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటదండి. వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటది. దేని నమ్మాలో దేని నమ్మొద్దు అనే ఆలోచన ఉంటది, అని మేధావి లక్షణం ఉంటది, సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటది, విద్య కూడా చాలా ఉంటుంది, 10 మందికి బుద్ధి చెప్పేంత రేంజ్ ఉంటుంది. అయినా సరే వీరు జాతక బలంలో చూడాలంటే ఎక్కువ ఆలోచించడం మూలంగా మాత్రం మానసిక చిక్కులు వచ్చే అవకాశం ఉన్నాయండి. భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. వీరు గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటారండి. గొప్ప పొజిషన్లు అంటే మాత్రం 1,00,000 మందికి తెలియంది వీరికి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ మాత్రం అది ఒకరికి చెప్పలేక, ఒకరు చెప్పినా కూడా నమ్మలేక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మంచిగా ఉండదు వీరికి. ప్రేమ వ్యవహారం కావచ్చు, కళ్యాణ వ్యవహారం కావచ్చు, లేదా మాత్రం మానసిక చిక్కులు ఇట్లాంటివి తప్పకుండా ఉంటాయి వీరి జాతకంలా. ఎవరినైనా నమ్మకపోవటం, నమ్మితే మోసపోవటం, అది కుటుంబ వారు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా వీరి జాతక బలంలో దేని నమ్మాలో దేని నమ్మొద్దో అర్థం కాని స్థితిలో నడుస్తున్నది వీరి జాతక బలం. ఇలాంటి అర్థం కాని స్థితిలో నడుస్తుంటే మాత్రం వారు ఖచ్చితంగా పౌర్ణమికి మాత్రం శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి మీద నమ్మకం మాత్రం ఖచ్చితంగా పెద్దల మీద నమ్మకం పెట్టుకొని వీరి మీద వీరి మనస్సు మీద నమ్మకం పెట్టుకుంటే తిరుగుడు ఉండదండి. 2025వ సంవత్సరం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.